గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 3 గొర్రెలు మృతి చెందగా మరో 6 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 3 గొర్రెలు మృతి చెందగా మరో 6 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దర్పల్లి మండల కేంద్రానికి చెందిన పాలెపు నడిపి సాయలకు చెందిన గొర్రెల మందలోకి రాత్రి సుమారు 3 గంటల సమయంలో వీధి కుక్కలు చొరపడి దాడి చేశాయి. ఒక్కసారిగా దాడి చేసిన కుక్కలు సుమారు 10 గొర్రెలను తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో 3 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాయి. ఈ ఘటనలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు తరచూ ప్రజలపై దాడులు పాల్పడుతున్నాయని, చిన్నపిల్లలు మరియు పెద్దలపై కూడా పలుమార్లు దాడులు జరిగాయని గ్రామస్తులు చెప్తున్నారు. వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎప్పుడు చూసినావు? నేను మూడేగా చూసారులే లేవు కుక్కలు వెళ్ళిపోయినాయి. కుక్కలు వెళ్ళిపోయినాయి. ఎన్ని గోళ్ళ వరకు 4 చచ్చిపోయినాయి ఆల్రెడీ. ఇంకా ఉన్నాయి సీరియస్ అలా అయినా తెలియదు, తెలుస్తుంది. డాక్టర్ వస్తలేడా? డాక్టర్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. దర్పల్లిలో కుక్కలు శైర విహారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా దర్పల్లి కుర్మా సాయిలు గారి గొర్రెలను రాత్రి ఒక 6 గొర్రెలను కురకడంతో 6 గొర్రెలు చనిపోవడం జరిగింది. అలాగే ఇంకా 5-6 గొర్రెలను విపరీతంగా కొరికి వాటికి తీవ్ర గాయాలు చేయడం జరిగింది. దీనిని ఈ గొర్రె కాపరికి దీని మీదనే ఆధారపడి బతికే కుటుంబం ఇది. ఈయనకు ఇంతటి నష్టపరిహారం జరగడం బాధాకరం. ఎందుకంటే ఒక్కొక్క గొర్రెని పిల్లలను చూస్తే పేగులని కింద ఊగులాడుతున్నాయి. వీళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి ఇలాంటి తీవ్ర నష్టం జరగడం బాధాకరం. దీనిని మేము ఇప్పుడు పొద్దున వచ్చి ఇవన్నీ కూడా చెక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పశువుల డాక్టర్కి ఫోన్ చేస్తే అయినా కూడా ఎత్తడం లేదు. అలాగే దీనిని ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ ఇలాంటి వారిని తొందరగా ఎత్తే విధంగా, ఫోన్లు లిఫ్ట్ చేసే విధంగా, ఈ పశువులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే కుక్కలు దర్పల్లిలో విపరీతంగా సంచరిస్తున్నాయి. గ్రామాభివృద్ధి ఏదైతే ఉందో అలాగే గ్రామ పంచాయతీ దీనిని పరిణామంలోకి తీసుకొని వెంటనే ఈ కుక్కల బెడద నుంచి కాపాడాలని చెప్పేసి, చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు దర్పల్లిలో. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని కోతులు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇళ్ళలో ఏది పెట్టినా కానీ కోతులు
అన్నిటిని కూడా పలగొట్టి విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నాయి. కాబట్టి దీనిని గ్రామ పంచాయతీ కూడా చర్య తీసుకొని, అలాగే ఎంఆర్ఓ గారు కూడా చర్య తీసుకొని ఈ యొక్క రైతుకి నష్టపరిహారాన్ని అందించే విధంగా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు కూడా ఈయనకు తగిన సహాయాన్ని అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే.